నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే డబ్బు లేకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది డబ్బు లేక చనిపోతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత కూడా మనిషి యొక్క దహన సంస్కారాలు చేయాలన్నా సరే కానీ డబ్బు కావాల్సి వస్తుంది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. తాజాగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే చనిపోయిన తల్లికి అంత్యక్రియలు చేసే స్తోమత లేక కొడుకులు మృతదేహాన్ని గోనె సంచలో కట్టి విసిరేశారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నాగపట్టినం జిల్లా వడుకుపోయి గైనలూరులోని త్యాగరాజన్ అనే వ్యక్తికి చెందిన తోటలో శనివారం ఓ గోనె సంచి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంచిని తెరిచి చూడగా కుళ్ళిన స్థితిలో ఒక మహిళ మృతదేహం కనిపించింది. సీసీటీవీ కెమెరాల దృశ్యం ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆ యొక్క మహిళ మృతదేహం వేలంగట్టి అరియానట్టు ప్రాంతానికి చెందిన హుస్సేన్ భార్య ముంతాజు 75 సంవత్సరాలుగా గుర్తించారు. దీనిపైన పోలీసులు మాట్లాడుతూ హుస్సేన్ ముంతాజు దంపతులకు సయ్యద్ సుల్తాన్ ఇబ్రహీం అనే 2 కుమారులు ఉన్నారు, ఓ కుమార్తె ఉన్నారని చెప్పేసి ఈ ముగ్గురికి మతి స్థిమితం సరిగా ఉండదని తెలిపారు. టీ షాపులో పనిచేస్తూ ఉన్న హుస్సేన్ సంపాదనతోనే ఇల్లు గడిచేదని, వయోధిక ఆరోగ్య సమస్యలతో హుస్సేన్ కొన్నాళ్ల క్రితం మృతి చెందగా భార్య ముంతాజు కూడా ఇటీవల చనిపోయిందని చెప్పారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో అంత్యక్రియలు చేయలేక కుమారులు ఆ తల్లి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి తోటలో విసిరేసినట్లు వివరించారు. ఈ సంఘటన చాలా మంది నెటిజన్లు అయితే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే డబ్బు అనేది ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంది. అందరూ బాగా ఉన్నప్పుడే రూపాయికి విలువిచ్చి ఆ యొక్క రూపాయిని మనం చూసుకుంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలో మనం చూసుకుంటే కొంతమంది దగ్గరే 70 నుంచి 80% వరకు డబ్బు ఉంది. మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువలో ఇంకా బ్రతుకుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.